ఫ్లఫీ సాఫ్ట్ బ్రెడ్ 4 or 5 ఇంగ్రీడియంట్స్తో ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఒక బౌల్లో 200 grams మైదా, 4 tablespoons షుగర్, హాఫ్ టేబుల్ స్పూన్ ఈస్ట్, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, 120 ml వామ్ వాటర్ వేసి ఒక 10 minutes నీట్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ బటర్ వేసి మళ్ళీ 5 minutes నీట్ చేసుకోవాలి. హ్యాండ్తో అయితే ఒక 20 minutes పడుతుంది. ఇలా స్ట్రెచ్చి కన్సిస్టెన్సీ వస్తే డో రెడీ అయినట్టు. దీనికి ఆయిల్ అప్లై చేసి ఒక వెట్ టవల్ వేసి 1 hour వరకు వదిలేయాలి. ఆ తర్వాత డబుల్గా రైస్ అవుతుంది. దాన్ని ఎయిర్ అంతా పంచ్ చేసేసి డ్రై ఫ్లవర్ వేసుకొని ఇలా చపాతీలాగా రౌండ్గా రోల్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఎడ్జెస్ అన్నీ కూడా బాగా లాక్ చేసుకోవాలి. సో దీన్ని ఇలా దగ్గరికి పుష్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలి. సో ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బేకింగ్ టిన్లో ఆయిల్ అప్లై చేసుకోవాలి. డో పైన కూడా ఆయిల్ అప్లై చేసి ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేయాలి. దానిపైన లిడ్ క్లోజ్ చేసి వెట్ టవల్ వేసి ఒక 1 hour వరకు ప్రూఫింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇది మళ్ళీ డబుల్ అవుతుంది. దానిపైన మిల్క్ వాష్ అప్లై చేసి మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసి అవెన్లో 40 minutes వరకు 180 degrees Celsiusలో మనం బేక్ చేసుకోవాలి. మిల్క్లో నేను షుగర్ వేయలేదు, అందుకే టాప్ బ్రౌన్ అవ్వలేదు. చూసారా ఎడ్జెస్ ఎంత బాగా గోల్డెన్ షేడ్ వచ్చాయో. దీనిపైన మళ్ళీ వెట్ టవల్ వేసుకొని ఒక 15 minutes అలా వదిలేయాలి. సో సాఫ్ట్గా మారుతుంది బ్రెడ్. ఇప్పుడు ఒక సెరేటెడ్ నైఫ్ తీసుకొని కంప్లీట్గా కూల్ అయ్యాక బ్రెడ్ని స్లైసెస్గా కట్ చేసుకోవాలి. సో చాలా ఈజీ ప్రాసెస్. యూ కెన్ ఆల్సో ట్రై. థ్యాంక్ యూ.